అందరికీ నమస్కారం. లాస్ట్ వీడియో ద్వారా మనము పైవోటెడ్ టేబుల్ ఉపయోగించి జీపీఎస్ కోఆర్డినేట్స్ని ఎలా మార్చుకోవచ్చు అనే నేర్చుకున్నాం. అయితే ఆ మార్చుకున్న జీపీఎస్ కోఆర్డినేట్స్ని మనం ఏం చేసాం, సిఎస్వి ఫైల్గా కన్వర్ట్ చేసుకొని గూగుల్ ఎర్త్ ప్రోలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడ మనం లీనియర్ పాలిగాన్ డ్రా చేసుకొని మన కేఎంఎల్ ఫైల్స్ని ప్రిపేర్ చేసుకుంటాం. అయితే ఈ గూగుల్ ఎర్త్ ప్రోలోకి జీపీఎస్ కోఆర్డినేట్స్ ట్రాన్స్ఫర్ చేసి పాయింట్ టు పాయింట్ లైన్ కలుపుకోవడం అనేది కూడా ఒక లెంతీ ప్రాసెస్. అలా కాకుండా QGIS ద్వారా ఎలా మీరు షార్ట్ పీరియడ్లో లీనియర్ పాలిగాన్ డ్రా చేయొచ్చు అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. అయితే ముందుగా మనం ఏంటంటే మనకు ఉన్న వర్కుల్ని పాయింట్ వర్కుల్ని సపరేట్గా, లీనియర్ వర్క్స్ని సపరేట్గా, పాలిగాన్ వర్క్స్ని సపరేట్గా డివైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, నేను లీనియర్ని పాలిగాన్ని సపరేట్ చేశాను. చేసిన వాటిని మనం ఎలా QGISలో మనం డ్రా చేయకుండా లైన్స్ అటాచ్ ఎలా అవుతాయో చూద్దాం. సో QGIS ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు చూడండి, లెఫ్ట్ సైడ్ ఓపెన్ డేటా సోర్స్ మేనేజర్లో క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఏ ఫైల్ యాడ్ చేయొచ్చు అనే ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చినట్టయితే డీలిమిటెడ్ టెక్స్ట్ ఉంది కాబట్టి ఎందుకు డీలిమిటెడ్ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాము, మనము మన ఫైల్ని CSV ఫైల్గా కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి డీలిమిటెడ్ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఈ ఫైల్ నేమ్ ఉంది కదా, ఫైల్ నేమ్ దగ్గర ఇక్కడ చూడండి, ఇది బ్రౌజర్లో సెలెక్ట్ చేసినట్లయితే మీ ఫైల్ ఎక్కడ ఉంది, ఫస్ట్ లీనియర్ తీసుకుందాం. ఎక్కడైతే మన ఫైల్ CSVలో సేవ్ చేసుకున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకుందాం, ఓపెన్. సో ఇక్కడ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా లేయర్ నేమ్ మీరు ఏమి ఇచ్చారో అది ఇక్కడ కనపడిపోతుంది. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయాలు ఏంటంటే ఫైల్ ఫార్మెట్ CSV టిక్ అయి ఉందా లేదా, అలాగే రికమెండెడ్ అండ్ ఫీల్డ్స్ ఆప్షన్స్లో ఇవన్నీ సెలెక్ట్ అయి ఉన్నాయా లేదా రెండు, అలాగే జియోమెట్రీ డెఫినేషన్ ఇక్కడ పాయింట్ కోఆర్డినేట్స్ క్లిక్ అయి ఉండాలి, అలాగే X ఫీల్డ్ దగ్గర లాంగిట్యూడ్, Y ఫీల్డ్ దగ్గర లాటిట్యూడ్ అని వచ్చి ఉండాలి. అలాగే ఇక్కడ జియోమెట్రీ CRS కూడా EPSG 4326-WGS84 అనేది ఉండాలి. ఇవి ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఉన్నాయి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ క్లిక్ చేయండి. సో యాడ్ క్లిక్ చేస్తాను. సో యాడ్ అయినా క్లోజ్. సో ఇక్కడ చూడండి, ఈ కోఆర్డినేట్స్ అన్ని డాటెడ్స్ అన్ని వచ్చాయి కదా. సో GPS కోఆర్డినేట్స్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చేసాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మరి ఈ GPS కోఆర్డినేట్స్ అన్నింటినీ కలపాలి కదా. మరి కలపాలంటే ఏం చేయాలి, మీకు ఇక్కడ గమనించినట్లయితే ప్రాసెసింగ్ అని ఉంటుంది పైన మెనూ టూల్ బార్లో ప్రాసెసింగ్, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ టూల్ బాక్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు సెర్చ్లో మీరు ఏం కొడతారంటే పాయింట్ టు పాత్ అని మీరు కొట్టినట్టయితే మీకు ఇక్కడ చూడండి కనపడిపోతుంది, పాయింట్స్ టు పాత్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ డబుల్ క్లిక్ ఇస్తే మీకు ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఇన్పుట్ లేయర్ ఏంటి, లీనియర్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆర్డర్ ఎక్స్ప్రెషన్స్, పాత్ గ్రూప్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ సెలెక్ట్ చేయాల్సింది. ఆర్డర్ ఎక్స్ప్రెషన్ దగ్గర క్లిక్ చేసినట్లయితే మీరు ఆర్డర్ అని క్లిక్ చేయండి. ఇక్కడ కూడా పాత్ గ్రూప్ ఎక్స్టెన్షన్ల దగ్గర అక్కడ ఏముంది, గ్రూప్ ఉంది కాబట్టి గ్రూప్ సెలెక్ట్ చేయండి. సో ఎందుకు ఇప్పుడు నేను CSV ఫైల్లో ఆర్డర్ గ్రూప్ పెట్టుకున్నాను మీకు అర్థమైందా. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ అడుగుతుంది కాబట్టి వాటిని సెలెక్ట్ చేస్తాం. సో ఇక్కడ రన్ అని కొట్టగానే రన్ అయిపోతుంది, క్లోజ్. సో ఇక్కడ చూడండి, మీరు లైన్ వచ్చేసిందా, ఈ పాయింట్ తీసేయండి, చూడండి లైన్. ఓకే, ఎన్ని వర్క్స్ ఉంటే అన్ని లైన్స్, ఇక్కడ మీకు 4 వర్క్స్ కనపడుతున్నట్టున్నాయి. సో ఎన్ని వర్క్లు ఉంటే అన్ని.
అయితే ఇప్పుడు ఏమైంది, మన లైన్స్ వచ్చేసాయి. సో మనం దీనికి KML ఫైల్గా కన్వర్ట్ చేయాలి, దీనికి డిస్క్రిప్షన్ కావాలి. సో దీనికి డిస్క్రిప్షన్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ పాత్ దగ్గర క్లిక్ చేసి అంటే రైట్ క్లిక్ చేసినట్లయితే ఓపెన్ యాట్రిబ్యూట్ టేబుల్ అని ఉంటుంది. ఇక్కడ ఓపెన్ చేయండి. చూడండి, దీంట్లో యాక్చువల్గా ఇది డిస్క్రిప్షన్, గ్రూపు, బీయింగ్, ఎండ్ అని ఉంది. కానీ మనకి ఇది కాదు కదా కావాల్సింది. ఏది కావాలి, మనం ఏమైతే KML ఫైల్లో మన డిస్క్రిప్షన్ పెట్టుకుంటున్నామో ఆ డిస్క్రిప్షన్ రావాలి. సో రావాలంటే ఏం చేయాలి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ది పాత్స్ అని ఉంది కదా, దీన్ని ఏం చేద్దామంటే రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తే సేవ్ ఫ్యూచర్ యాజ్, అంటే దీన్ని ఇక్కడ నుంచి మనం KML ఫైల్ కన్వర్ట్ చేసుకోవాలి కదా. సో సేవ్ ఫ్యూచర్ యాజ్ ఇక్కడ మీరు సెలెక్ట్ చూసినట్టయితే చూడండి, ఇక్కడ ఆటోమేటిక్గా చాలా ఫార్మాట్స్ ఉంటాయి. మనకి కీ హోల్ మార్కప్ లాంగ్వేజ్ అని సెలెక్ట్ చేస్తాం. సో ఇక్కడ ఫైల్ నేమ్, సో ఇక్కడ నేను ఒక ఫైల్ నేమ్ అంటే ఇది ఏదైతే స్టోర్ చేసుకుంటున్నానో దాంట్లో నెక్స్ట్ ఫైల్ నేమ్ ఇచ్చి స్టోర్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను గుర్తుండడం కోసం KML ఫైల్ పాత్ కదా, పాత్ లేదా లీనియర్ కాబట్టి లీనియర్, లేదు లైన్స్ కదా మనకు కావాలి, లైన్ అని పెట్టుకుంటాను. సేవ్, ఓకే. సో చూడండి ఇక్కడ లైన్ అని వచ్చేసింది. ఈ పాత్ తీసేస్తాం, లైన్ ఉంది. అయితే దీంట్లో కూడా మనకేంటి, ఓపెన్ చేస్తే అట్రిబ్యూట్స్ చూడండి ఏమున్నాయి అంటే చాలా మనకి యాడ్ అయ్యాయి, కానీ మనకు కావాల్సింది లేదు. సో మనకి మెయిన్గా ఇప్పుడు ఏం చేయాలి, మన డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేయాలి అంటే మన దగ్గర CSV ఫైల్ ఒకటి ఉంది కదా, పాత్ లీనియర్ సంబంధించి, దాంట్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి ఇది లీనియర్, ఇదే కదా మనము CSV ఫైల్ రన్ చేసింది ఇప్పుడు గూగుల్ QGISలో. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే గూగుల్ ఎర్త్ ప్రోలోకి వెళ్ళేసి ఇక్కడ ఓపెన్ చేస్తాం. తెలుసు కదా మనకి ఎలా ఓపెన్ చేసుకోవాలి, జనరిక్ టెక్స్ట్ పెట్టుకుంటాము, లీనియర్ సెలెక్ట్ చేసుకుంటాము, ఓపెన్, సో ఫినిష్, నో, ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఈ GPS కోఆర్డినేట్స్ అని వస్తాయి. సో ఇక్కడ మనం చూద్దాం ఏముందో అట్రిబ్యూట్స్. చూడండి ఫైనాన్షియల్ ఇయర్, వర్క్ నేమ్, ఎస్టిమేషన్ కాస్ట్, ఎక్స్టెంట్, లొకేషన్, ఇవన్నీ ఉన్నాయి. సో ఈ డేటా అంతా కూడా మనకేం కావాలి, ఎక్కడైతే మనం QGISలో ఇక్కడ ఇచ్చామో దీనికి యాడ్ కావాలి ఈ లైన్స్కి. సో అది ఎలా చూద్దాం. సో ఈ ఫైల్ ఇప్పుడు ఓపెన్ చేసాం కదా, దీన్ని సేవ్ ప్లేస్ యాజ్ KMLగా లీనియర్ పెట్టుకొని సేవ్ చేసుకుంటాం. ఆల్రెడీ ఉంది అని వస్తుంది, చూద్దాం, లీనియర్ 1. సో ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి, లీనియర్ 1, లైన్, ఈ 2 KML ఫైల్స్. సో ఈ లీనియర్ అనేదాన్ని మనం ఇప్పుడు సేవ్ చేసుకున్నాం కదా, దాన్ని ఇందులోకి తీసుకొద్దాం. సో ఏం లేదు, మీరు ఇలా పట్టుకొని ట్రాక్ చేసి మూవ్ చేస్తే ఇందులోకి వచ్చేస్తుంది. ఇక చూడండి లైన్ అనేది మనం ఇక్కడ ఎక్స్టెన్షన్ చేసింది, లీనియర్ అనేది మనము ఏదైతే మన CSV ఫైల్ ఉందో దాన్ని సేవ్ చేసాం. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి. రెండింటిని ఎలా యాడ్ చేయాలి అంటే ఇక్కడ మీరు జాయిన్ అని కొట్టగానే మీకు ఇక్కడ జాయిన్ అట్రిబ్యూట్స్ బై ఫీల్డ్ వాల్యూ అని వస్తుంది. ఇక్కడ ఓపెన్ చేయండి. సో ఇక్కడ ఓపెన్ చేసినట్టయితే ఇన్పుట్ లేయర్, అవుట్పుట్ లేయర్ అడుగుతుంది. ఇన్పుట్ లేయర్ వచ్చేసి లీనియర్ 1, దీంట్లోనే కదా మనకి డేటా ఉంది ఇది. అలాగే ఇన్పుట్ లేయర్ 2 దేనికి యాడ్ చేయాలి, మనం లైన్కి యాడ్ చేయాలి. యాడ్ చేస్తాం. టేబుల్ ఫీల్డ్, టేబుల్ ఇక్కడ ఏ లేయర్స్ ఉన్నాయి, ఈ టేబుల్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఇక్కడ మనము రెండింటికి కామన్ గా ఉండే ఒక పేరు ఇచ్చుకుంటాం. ఇక్కడ గ్రూప్ ఇచ్చాము, టేబుల్ ఫీల్డ్ లో కూడా గ్రూప్ అని ఇస్తాం, రెండు కామన్ గా ఉండేవి. సో ఇచ్చేసాం. ఇక్కడ మీరు చూడండి లేయర్ 2 ఫీల్డ్స్ లో టు కాపీ లెవెల్ empty టు కాపీ ఆల్ ఫీల్డ్స్.
ఇక్కడ మనకి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే చాలా డీటెయిల్స్ ఉంటాయి మనకి ఇక్కడ చూడండి, నేమ్, డిస్క్రిప్షన్, బీయింగ్ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే మనకు కావాల్సిన డేటా రాలేదు. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే క్లోజ్ అయిపోయింది, మళ్ళీ ఒకసారి చేస్తాను. సో ఇక్కడ జాయిన్ టు ఫీల్డ్స్, సో ఇక్కడ లేయర్ లైన్ తీసుకుంటాను, ఇక్కడ లీనియర్, సో ఇక్కడ గ్రూప్, మళ్ళీ గ్రూప్. సో ఇక్కడికి వచ్చేసరికి చూడండి మనకు కావాల్సింది డేటా వచ్చింది. మనం ఏమేమి కావాలి, ఫైనాన్షియల్ ఇయర్, వర్క్ నేమ్, ఎస్టిమేషన్ కాస్ట్, ఎక్స్టెంట్, లొకేషన్, ఇంతే. ఇవన్నీ మనకు అవసరం లేదు. ఓకే కొడతాం. సో రన్, క్లోజ్. సో ఇప్పుడు చూడండి కొత్తది వచ్చింది, జాయింట్ లేయర్ అనేసి. నేను తీసేస్తాం. చూడండి ఈ లైన్ కనపడింది మనకి. సో ఇక్కడ మన యాట్రిబ్యూట్స్ చెక్ చేసినట్లయితే ఓపెన్ యాట్రిబ్యూట్, ఇక్కడ చూడండి చాలా యాడ్ అయ్యాయి. ఇందులో మనకు కావాల్సింది యాడ్ అయ్యాలి. చూడండి ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్, వర్క్ నేమ్, ఎస్టిమేషన్ కాస్ట్, ఎక్స్టెంట్, లొకేషన్. సో ఈ మిగతా అన్ని ఉన్నాయి కదా, మరి వాటిని అవసరం లేదు కాబట్టి వాటిని డిలీట్ చేద్దాం. ఇక్కడ చూడండి ఇక్కడ పెన్సిల్ మాదిరి ఉందా, టోగల్ ఎడిటింగ్ మోడ్, దీన్ని క్లిక్ చేసినట్లయితే 8 అవుతుంది. ఇక్కడ రండి, ఇక్కడ చూడండి ఇది డిలీట్ ఫీల్డ్ 1 2 3 4 5 6 రైట్ నుంచి ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఏం అవసరం లేదు అవన్నీ చూడండి. ఇట్లా మౌస్ పట్టుకొని మనం డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే ఎక్కడ వరకు అవసరం లేదు అక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని ఓకే అని కొడితే డిలీట్ అయిపోతుంది. చూడండి ఇవన్నీ అయిపోయాయి. సో మనకు కావాల్సిన ఫైనాన్షియల్ ఇయర్, వర్క్ నేమ్ వచ్చేసాయి కదా. సో ఇప్పుడు ఇక్కడ సేవ్ ఎయిడ్స్ సేవ్ చేస్తాం, క్లోజ్. ఇప్పుడు దీనికి అట్రిబ్యూట్స్ ఓపెన్ చేసినట్లయితే మళ్ళీ చూడండి వ్యవస్థ. సో ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ అంతా అయిపోయిందని మనం ఏం చేయాలి, ఎక్స్పోర్ట్, రైట్ క్లిక్ తీసుకొని ఎక్స్పోర్ట్, సేవ్ ఫీచర్ యాస్, ఇక్కడ ఫైల్ నేమ్ మన దాంట్లో ఇక్కడ ఫైనల్ లీనియర్ వర్క్స్. ఓకే ఇక్కడ అయిపోయింది. సో మరి ఇప్పుడు మనం గూగుల్ ఎర్త్లో చెక్ చేసుకోవాలిగా వీటిని. సో దీన్ని మినిమైజ్ చేసుకుందాం. సో ఫైనల్ లీనియర్ వర్క్స్ ఓపెన్ చేస్తాం. చూడండి ఫైనల్ లీనియర్ వర్క్స్. ఇక్కడ నేను క్లిక్ చేస్తే లీనియర్ వర్క్స్ అంటే మన లీనియర్ వర్క్స్ అని ఎందుకు పెట్టాము, ఇక్కడ మన ఫైల్ నేమ్ పెట్టాం కాబట్టి ఫైల్ నేమ్ వస్తుంది. సో దీంట్లో ఇది వచ్చినా కూడా మనకేం పెద్దగా ఇబ్బంది లేదు. సో కాబట్టి మనకు కావాల్సింది ఏంటి, ఫైనాన్షియల్ ఇయర్, వర్క్ నేమ్, ఎస్టిమేషన్ కాస్ట్, ఎక్స్టెంట్, లొకేషన్. సో ఓకేనా. సో మనం ఇప్పుడు ఫైనల్గా అంటే గూగుల్ ఎర్త్ ప్రోలో మనం ఇవన్నీ డ్రా చేసి అలాగే మనము ఈ డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోవడము ఇదంతా ఒక లెంతీ ప్రాసెస్ అయిపోయింది. సో ఈ QGISలో చేయడం వల్ల ఏమైంది, చాలా ఈజీగా అయిపోయింది. సో అలాగే మీకు ఇప్పుడు నేను లీనియర్ చెప్పాను. సో ఈ విధంగా పాలిగాన్ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ డిలీట్ చేసేద్దాం, కన్ఫ్యూజ్ అవుతుంది మీకు. ఇవన్నీ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ తీసుకొని రిమూవ్ లేయర్ అంటే వెళ్ళిపోతుంది. సో ఇది అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాము, పాలిగాన్ వర్క్స్ తీసుకుందాం. సో సేమ్ ఓపెన్ డేటా సోర్స్, ఇక్కడ పాలిగాన్ ఓపెన్, సో యాడ్, క్లోజ్. సో పాలిగాన్ వర్క్స్. సో ఇవి కూడా పాయింట్సే వచ్చాయి. ఫస్ట్ ఏది మీరు ఇందులోకి QGISలోకి ట్రాన్స్ఫర్ చేసినా అది పాయింట్స్లోనే వస్తుంది. ఈ పాయింట్స్ నుంచే మార్చుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే పాయింట్ టు పాలిగాన్ కాదు, డైరెక్ట్గా రాదు. సో పాయింట్స్ టు పాత్. సో ఆల్రెడీ మన రీసెంట్లీ యూజ్డ్లో సెలెక్ట్ చేసుకున్నట్టు మీకు పాయింట్స్ టు పాత్ అని ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసి సో ఇంకా చూడండి ఆర్డర్ అని ఇస్తాం. ఆర్డర్ ఇక్కడ చూడండి మీకు నీట్గా ఉంటుంది. ఆర్డర్ ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి ఆర్డర్ ఇస్తున్నాం. ఇక్కడ పాత్ గ్రూప్ అని ఉంటుంది కాబట్టి గ్రూప్ అని సెలెక్ట్ చేయండి ఇక్కడ ఇది. సో రన్, క్లోజ్. సో ఇక్కడ చూడండి ప్రతిదీ కూడా మీకు లైన్ వచ్చేసింది. ఈ పాయింట్ అనేది ఈ పాలిగాన్ అనేది తీసేయండి. ఇక్కడ వేసే ముందు లైన్ వచ్చింది చూడండి.
ఇప్పుడు ఈ లైన్ ఏం చేయాలి, మనము పాలిగన్ గా కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ కూడా మీరు ఏంటంటే ఇంతకుముందు పాయింట్ నుంచి పాత్ చేస్తున్నా కూడా పాయింట్స్ టు పాత్ అని సెర్చ్ కొట్టాం. అలాగే పాత్ అంటే ఏంటి, లైన్. లైన్ నుంచి ఇది ఏం చేయాలి, పాలిగన్. ఇక్కడ మీరు లైన్ టు పాలిగన్ అని టైప్ చేసినట్టయితే లైన్స్ టు పాలిగన్ చేసినట్లయితే చూడండి, లైన్స్ టు పాలిగన్ ఇక్కడ వస్తుంది. ఓపెన్ చేస్తాం, ఆల్రెడీ పాత్ సెలెక్ట్ అయి ఉంటుంది. సో ఇక్కడ రన్, డైరెక్ట్ మీరు ఇంకేం చేయాలి, రన్ అని కొట్టేస్తే రన్ అయిపోతుంది. క్లోజ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి పాలిగన్ వచ్చేసిందా. పాత్ తీసేద్దాం, పాలిగన్. సో పాలిగన్ వర్క్స్ అని వచ్చి, ఓకేనా. సో పాలిగన్. సో ఈ పాలిగన్ ని మళ్ళీ మనం ఏం చేయాలి, సేవ్ చేసుకోవాలి. ఎలా, ఎక్స్పోర్ట్ టు సేవ్ ఫీచర్ యాజ్ ఎంఎల్ ఫైల్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఏం వర్క్, ఇది పాలిగన్ వర్క్. పాలిగన్, ఓకే. సో సేమ్ అంతే, దీనికి కూడా డిస్క్రిప్షన్ కావాలి కాబట్టి ఇప్పుడు చూడండి, డిస్క్రిప్షన్ ఏంటంటే ఏంటి, ఇక్కడ మనం రైట్ క్లిక్ ఇస్తే ఓపెన్ అట్రిబ్యూట్స్ అని ఉంటుంది. సో ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ రావాలి, ఇక్కడ ఉందా, లేదు. సో మనకి మన డిస్క్రిప్షన్ రావాలి. సో సేమ్ ఇంతకుముందు మనం లీనర్కి ఎలా చేసామో అలాగే ఇప్పుడు మన దగ్గర ఇక్కడ గూగుల్ ఎర్త్లోకి వెళ్ళేసి ఫైల్ ఓపెన్, ఏంటి, పాలిగన్, పాలిగన్ ఫినిష్, నో. సో పాలిగన్ వర్క్స్ వచ్చాయి. సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఏం లేదు, దీన్ని ఏం లేదు. సేవ్ ప్లేస్ యాజ్ పాలిగన్ కేఎంఎల్ ఉంది, పాలిగన్ ఆల్రెడీ ఉంది కాబట్టి పాలిగన్ 1 అని పెట్టుకుంటాను. సేవ్, సేవ్ అయిపోయింది. ఇప్పుడు చేయాల్సింది మళ్ళీ QGS లోకి వెళ్ళేసి ఏదైతే మనం పాలిగన్ 1 అని సేవ్ చేసామో దీన్ని ఓపెన్ చేసుకుంటాం, పాలిగన్ 1. QGS లో దీన్ని తీసుకొచ్చి యాడ్ చేసుకుంటాం. ఏం లేదు, జస్ట్ పాలిగన్ ఇట్లా మూవ్ చేసేస్తే మీ ఇక్కడికి వచ్చేస్తుంది. సో అయిపోయింది. సో ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు ఈ పాలిగన్ ని అంటే మనము CSV ఫైల్ నుంచి తెచ్చిన KML ఫైల్ ని ఇక్కడ మనం డెవలప్ చేసిన KML ఫైల్ రెండింటిని కూడా జాయిన్ చేస్తే మనకి అట్రిబ్యూట్స్ వచ్చేస్తాయి. సో ఇక్కడ రీసెంట్ దాంట్లో మనం ఇంతకుముందు ఏం చేసాం, జాయిన్స్ అంటే సెర్చ్ లో జాయిన్ అట్రిబ్యూట్స్ బై ఫీల్డ్ వాల్యూ. దీన్ని ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, పాలిగన్ ఏది మనకి ఉండేది, పాలిగన్. సెకండ్ వచ్చేసి పాలిగన్ టు పాలిగన్, ఇక్కడ గ్రూప్, ఇక్కడ కూడా గ్రూప్. సో దీన్ని ఓపెన్ చేస్తే ఫైనాన్షియల్ ఇయర్, ఎస్టిమేషన్, ఎక్స్టెండ్, లొకేషన్. ఓకే, రన్, క్లోజ్. సో మనకు కావాల్సిందని సెలెక్ట్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, దీన్ని అట్రిబ్యూట్స్, ఓపెన్ అట్రిబ్యూట్స్, సేమ్ మనకి ఇవన్నీ ఉంటాయి. మనకు అవసరం లేని దాన్ని ఇక్కడ టంగుల్ ఎడిటింగ్ మోడ్లోకి వెళ్తాం, ఇక్కడ డిలీట్ ఆప్షన్ తీసుకుంటాం. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని అవసరం లేనిది డిలీట్ చేస్తాం. చూడండి, సో సేవ్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఓపెన్ అట్రిబ్యూట్స్లో ఇవి వచ్చేస్తాం. సో దీన్ని ఏం చేయాలి, మళ్ళీ ఎక్స్పోర్ట్, సేవ్ ఫ్యూచర్ యాజ్ ఫైల్ నేమ్, ఫైనల్ పాలిగన్ వర్క్. పాలిగన్ వర్క్ సేవ్ చేసి ఓకే. సో ఇప్పుడు చూద్దాం, ఫైనల్ పాలిగన్ వర్క్స్. చూడండి, పాలిగన్ వచ్చిందా. జస్ట్ కొన్ని మిస్టేక్ ఏమన్నా వచ్చి ఉండొచ్చు, కాకపోతే మనం ఏం చేసుకోవచ్చు, ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ కూడా చేసుకునే ఆప్షన్ ఉంది మనకి. సో ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ వస్తుంది, ఫైనాన్షియల్ ఇయర్, వర్క్ నేమ్, ఎస్టిమేషన్ కాస్ట్, ఎక్స్టెండ్, లొకేషన్. సో ఈ విధంగా మనం
QGIS ద్వారా అంటే గూగుల్ ఎర్త్ ప్రోలో డ్రా చేసిన విధంగా కాకుండా ఇక్కడ అంటే ఆటోమేటిక్ అన్నమాట. ఆటోమేటిక్గా మనము పాలిగాన్స్ చేసుకోవచ్చు. దానికి యాట్రిబ్యూట్స్ అంటే డిస్క్రిప్షన్ ఇచ్చుకోవచ్చు, లీనియర్ చేసుకోవచ్చు, దానికి డిస్క్రిప్షన్ ఇచ్చుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఈజీ మెథడ్లో మనం చేసుకోవడానికి QGIS ద్వారా ఆస్కారం ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.